హాయ్ ఫ్రెండ్స్, చాలామంది ఈవినింగ్ స్నాక్స్ కింద బజ్జీలు ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా. సరే వంకాయ బజ్జీలు ట్రై చేయండి, చాలా క్విక్గా అయిపోతాయి. దానికోసం ముందుగా మిక్సీ జార్లో ఒక పెద్ద ఉల్లిపాయ లాంటి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి యాడ్ చేసి ఇందులో కొద్దిగా చింతపండు, కొద్దిగా అంత కారం, జీలకర్ర కూడా యాడ్ చేసుకుని మెత్తం మిక్సీ పట్టేసుకోవాలి. వంకాయ మధ్యలో స్టఫింగ్ కోసం అనమాట. ఇంకా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. వంకాయలు అనేవి కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకున్నాను. సాల్ట్ వాటర్లో వేసినవి డీప్ ఫ్రైకి ఆయిల్ మరిగిన తర్వాత మంచిగా 50 to 60% కుక్ చేసుకోవాలన్నమాట. అప్పుడే వంకాయ బజ్జీ లోపల పచ్చిదనం పోతుంది. ఈ లోపు బజ్జీ బ్యాటర్ కలిపేసుకుంటున్నాను. ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్ వరకు శనగపిండి, 2-3 స్పూన్ల వరకు బియ్యపిండి, ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా అంత జీలకర్ర, ధనియాల పొడి, వామ్ కూడా క్రష్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. చిటికెడు వంట సోడా కూడా యాడ్ చేసుకుని కొద్ది వాటర్ యాడ్ చేసుకుంటే బజ్జీ బ్యాటర్ అలా కలుపుకొని పక్క పెట్టుకున్నాను. ఈ వంకాయలు అనేవి 50 to 60% కుక్ అయిపోతాయి కదా. పక్కకు తీసుకొని చల్లారిన తర్వాత ముందు మిక్సీ పట్టాం కదా, ఆ స్టఫింగ్ అనేది మధ్యలో స్టఫ్ చేసుకొని బజ్జీ బ్యాటర్లో డిప్ చేసి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసేసుకోవాలన్నమాట. సింపుల్గా వంకాయ బజ్జీ రెడీ అయిపోతుంది. ఇంకా మధ్యలో స్టఫింగ్ అనేది మన ఇష్టము. ఉల్లిపాయలు, పల్లీలు అనేవి పెట్టుకుంటే మధ్యలో తగులుతూ ఉంటే చాలా బాగుంటాయి కదా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు సభ్యు యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒక లైక్ కొట్టండి, వెళ్ళిపోకుండా మంచి వీడియోస్తే మా ముందుకు వస్తాం. కొంచెం సపోర్ట్ చేసి మన ఛానల్ని